ప్రేమైన దేవుని పిల్లారా, వర్షం వెనుక రహస్యం. యావత్తు ప్రపంచంలో వర్షం కురవాలంటే, వర్షం పడాలంటే, వర్షము కురవాలి అంటే ఆకాశము నుండి ఆయన భూమి మీద వర్షము కురిపించాలి అంటే అది దేవుడు మాత్రమే చేస్తున్నాడు. ఏ రోజు ఇచ్చినటువంటి ఆ రోజు వాన దేవుడే ఇస్తాడు. నేడు అనుదిన ఆహారం మాకు దయచేయము అనే ఒక ప్రార్థన మీరు విన్నారు. అనుదిన ఆహారము, అనుదిన ఆహారము దేవుడే దయచేస్తే, అనుదిన ఆహారము నేడు మాకు దయచేస్తే, మరి వర్షం ఎవరు దయచేస్తున్నారు? వర్షాన్ని ఎవరిస్తున్నారు? అనుదిన ఆహారము దయచేయాలంటే దేవుడు అనుదిన ఆహారము దయచేయాలి. ఈ యావత్తు ప్రపంచంలో మానవాళిని దేవుడు ఒక్కడే పెంచుతున్నాడు. మా అమ్మ పెంచుతుంది, మా నాన్న పెంచుతున్నాడు, మా పెద్దమ్మ పెంచింది, మా పిన్ని పెంచింది. ఇవి తెలియని వారు మాట్లాడే మాటలు ఇవే. ఇలాంటి వాళ్ళు ఉంటారని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, నేను పిల్లలను పెంచి, దేవుడు అంటున్నాడు, నేను పిల్లలను పెంచి. ఇది చర్చిలో ఉన్న మీరందరూ అండర్లైన్ చేసుకోవాలి. నేను పిల్లలను పెంచి. మీ అమ్మ, మీ నాన్న ఎవరు పెంచారు అంటే ఈ వాక్యం వినగానే మనకు ఏమనిపించాలి? నా తల్లిదండ్రులు కదా నన్ను పెంచుతున్నారు, నువ్వు చెప్తావేటి నేను పిల్లలను పెంచి అని కొన్ని అడిగారు ఎప్పుడైనా? పిల్లరా, నువ్వు బ్రతకాలి అని అంటే, నిన్ను పెంచి పోషించాలి అంటే తల్లిదండ్రుల వల్ల కాదు ఇది జరుగుతున్నది. ఆ తల్లిదండ్రులకు ఆ ఆహార పదార్థాలు దేవుడు సృష్టించి ఇచ్చాడు. నువ్వు అనుభవిస్తున్నటువంటి కొన్ని ఆహార పదార్థాలన్నీ ఆయన వాన కురిపించి పంటలను పండించి అందులో ఉన్నటువంటి మొక్కలకు, ఆ చెట్లకు కాయలను, పళ్లను ఆయన రప్పించి అవి నీకు అందిస్తున్నాడు. ఆ తర్వాత అమ్మ వంట చేసింది, ఆ తర్వాత తండ్రి వెళ్ళి ఏదో కొనుక్కొని తెచ్చాడు. ఈ ఆహారం అంతా అందించినది దేవుడు. దేవుడే పెంచుతున్నాడు, దేవుడే పోషిస్తున్నాడు, దేవుడే పుట్టిస్తున్నాడు. మనుషులను మంటికి దేవుడే మార్చుచున్నాడు. ఇదంతా జరుగుతున్నది దేవుని వలన. అందుకే దేవుడు అన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. నేనే పెంచాను. నీ గింజ ఫలించాలి అంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించు. నీ గింజకు కావలసిన వాన, చూడండి, నీ గింజకు కావలసిన వాన. గింజ చిన్నది, వాన పెద్దది. గింజ చిన్నది, వాన పెద్దది.
గింజ చాలా చిన్నది, వాన చాలా పెద్దది. నోరు చిన్నది, కడుపు పెద్దది. మీకు అర్థమవుతుంది. ఒక ముద్దే పెడతారు, చిన్న ముద్ద. ఇలాంటి ఒక ముద్ద కొంతమంది 40 ముద్దలు, కొంతమంది 50 ముద్దలు. లెక్క పెట్టుకోండి ఒకసారి తిన్నప్పుడు. గింజలు లెక్క పెట్టడం కాదు, గింజలు ఎలాగా లెక్క పెట్టలేరు మీరు. ముద్దలు లెక్క పెట్టండి. ఏంటి ఇన్ని ముద్దలు నేను తింటున్నానా, ఇంత అన్నం కలిపానా, ఇంత తిన్నానా? ఈ పంటంతా దేవుడు వాన వలన కావలసినటువంటి, ఆ గింజకు కావలసినటువంటి వాన అంటే ఒక గింజ ఫలించటానికి భూమిలో ఉన్న ఎంత నీరు అది త్రాగుతుంది. నువ్వెంత త్రాగుతావు? రోజుకి 4 లీటర్లు త్రాగితే, తప్పితే 2. నువ్వు భూమి మీద బ్రతకడానికి నీకు కావలసినటువంటి 2 లీటర్లు, రోజుకి 4 లీటర్లు త్రాగవలెను. మరి గింజ, అది గింజ మొలక అవ్వాలి, మొలక మొక్క అవ్వాలి, మొక్క చెట్టు అవ్వాలి, ఆ చెట్టుకు కాయలు కాయాలి, పువ్వులు పూయాలి, ఆకులు కాయాలి. ఒక చెట్టు అది పెరగాలి అంటే దానికి వాన కావాలి. జగ్గుతో నీళ్లు కాదు, జగ్గుతో నీళ్లు కాదు. అది గింజకు కావలసిన వాన. ఒక పొలానికి రైతు పెట్టుతున్నటువంటి నీరు ఎంత నీరు? పొలం నిండా నీరు, పొలం ఎకరం అంతా మునిగిపోయేటంత నీరు. ఎంత నీరు వేయాలి దానికి? ఎంత నీరు తీసుకుంటుంది? ఒక ఎకరం ఎంత నీరు తీసుకుంటుంది? ఈ గచ్చంతా తడిచిపోవాలి అంటే ఎన్ని బకెట్లు నీళ్ళు వేయాలి? ఒక ఈ మాత్రం ఎత్తు రావాలంటే ఎన్ని బకెట్లు నీళ్లు వేయాలి? ఎకరం అంతా నీటితో అది మునిగిపోవాలి అంటే దానికి కావలసినటువంటిది వాన. కప్పు టీతో నువ్వు సరిపెట్టుకుంటావు కానీ దానికి కప్పు సరిపోదు, దానికి కొంచెం సరిపోదు. గింజకు కావలసింది వాన. దేవుడు రాశాడు, అందుకే గింజకు కావలసిన వాన ఆయన కురిపించును. చూడండి, వర్షం ఎలా పడుతుంది, ఎలా వస్తుంది, ఎందుకు పడుతుంది అంటే దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే దేవుడటండి. దేవుడు ఎంత సిస్టమేటిక్గా వర్షాన్ని కురిపిస్తున్నాడో అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆయన బైబిల్లో కొన్ని మాటలు రాయించాడు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. మేఘములు వర్షముతో నిండియుండగా, మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాని పోయిను. వర్షం నిండిపోయినటువంటి వర్షం అంతా కూడా, ఈ నీరంతా, మేఘాలలో ఉన్న నీరంతా కూడా భూమి మీద దాని పోయిను. ఎలా చెప్పాడండి ఆయన, చూడండి. ఆరిన నేల తక్కువ, 3 వంతుల సముద్రాలతో ఉన్న నీరు ఎక్కువ చెప్పాలి ఏండి గట్టిగా. సముద్రాలు ఎక్కువ ఉన్నాయా, నీటితో నిండిపోయినటువంటి ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయా, ఆరిన నేల ఎక్కువ ఉందా? ఆరిన నేల తక్కువ, సముద్రాలు ఎక్కువ. మరి వర్షము 3 వంతుల నీరు కలిగినటువంటి సముద్రాలలోనే కురిస్తే ఈ పంట సంగతి ఏంటి?
అక్కడ ఎందుకు నీరంతా కురవడం లేదు? సముద్రాలన్నీ నిండిపోయేటంతటి వానను దేవుడు, మొత్తం వానంతా నీటితో ఉన్నటువంటి నేల మీదే, ఆ నీటిలోనే వర్షం అంతా కురిస్తే ఆరిన నేల తక్కువ గనుక ఇక్కడ కానీ వర్షము పడకపోతే ఏమైపోతారు? దేవుడు అందుకే ఏమని రాశాడంటే, మేఘములు వర్షముతో నిండి ఉండగా అమ్మ నిండిపోయాయి ఇవంటాయట. మేఘలన్నీ ఏమంటాయటండి? కడుపు నిండిపోయింది అని మనకి ఎలాగైతే అంటామో, మేఘలు అంటాయట నీరు నిండిపోయింది. బిందె నిండిపోయిందా లేదా, బకెట్ నిండిపోయిందా లేదా అడుగుతాం కదండి అప్పుడప్పుడు. ఆ కొళాయిలు వస్తాయి కదండి, మున్సిపాలిటీ ట్యాప్. అమ్మా బిందె నిండిపోయింది తీయండి, బకెట్ నిండిపోయింది తీయండి, రెండో బకెట్ పెట్టండి. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిని పోయును. బాబా, దేవుడు ఏం చెప్పాడో చూడండి. అవి భూమి మీద, సముద్రాల మీద కూడా మేఘాలు ఉన్నాయి, అవన్నీ నిండిపోయి ఉంటాయి. పొలాలలో మేఘాలతో నీరు నిండిపోయి ఉంటుంది. ఇవన్నీ నిండిపోతున్నా అవన్నీ వర్షము కురవాలి అంటే దేవుడు అన్నాడు, ఎక్కువ సముద్రాలలోని నీటిలోని నీరంతా పడిపోకూడదు, ఎక్కువ భూమి మీద పడాలి. భూమి మీద దాని పోయును 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 పోస్తుంది, భూమి మీద పోస్తుంది. మొక్కలకు నీళ్లు పోస్తున్నావు, నువ్వు నీళ్లు పోస్తున్నావు, మొక్కలు నీళ్లు పోసారా లేదా? ఆ గోళీల్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోసారా లేదా? మీ భాషే, ఆ భాషే ఉంది ఇక్కడ కూడాను. మొక్కలు నీళ్లు పోయండి అన్నప్పుడు ఎలా పోస్తారు? బకెట్ నీళ్ళు దడేలు ఉంపిరు, ఎలా జగ్గు పట్టుకొని అలాగా నీట్గా మెల్లిగా అలా పోస్తూ ఉంటారు. దేవుడు కూడా వర్షానికి మేఘాలకు చెప్పాడట, భూమి మీద పోయండి, వీపులు బద్దలైపోయినట్టు అలా వేయకండి, చక్కగా చినుకు చినుకు చినుకు. ఎప్పుడైనా చినుకు పడి అబ్బా ఎంత నొప్పెట్టిందో అని ఎప్పుడైనా అన్నారా అండి? చినుకులన్నీ పడి అబ్బా ఎంత గట్టి గట్టి తగిలిస్తాయో, అబ్బా ముఖం అంతా కందిపోయింది బాబు, ఇదేం చినుకమ్మా అని అన్నారు ఎప్పుడైనా? మేఘాలతో నిండిపోతే నిండిపోయింది ఒకేసారి వంపండ్రా అంటే బళ్ళు నొంపేసినటువంటి ఈ లోకంలో మేఘానికి ఏమి తెలుసండి? అది చిలకరిస్తుంది. ఏమైనా ఫిల్టర్లు ఏమైనా ఉన్నాయి మేఘాలలో చెప్పండి? ఎందుకు అలా పడాలి? ఎందుకు అవి కురవాలి? అది భూమి మీద పోయిను. సముద్రాలలో ఈ నీరంతా పడిపోయింది అనుకోండి, మనకు నీరు తగ్గిపోద్ది. పోనీ ఆ సముద్రం నీరు మనం వాడుకోవాలంటే అది ఉప్పు నీరు అయిపోద్ది. చూసారా? నేను పిల్లలను పెంచుతున్నాను, నేనే కావలసిన నీరిస్తున్నాను, నీకు గింజకు కావలసిన వానిస్తున్నాను. మీ దేశం అంతటికి దేవుడే ఇవ్వాలి వాన. ద్వితీయోపదేశకాండం 11:14, ద్వితీయోపదేశకాండం 11:14. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన కడవరి వాన దాని కాలములో కురిపించదను. నేను చెయ్యాలి. ఏ దేశానికైతే వెళ్ళాలో అది ఏ దేశంలో కురవాలి. అది ఇండియా, అది అమెరికా, అది రష్యా, అది ఆస్ట్రేలియా, అది ఆఫ్రికా, ఏ దేశం
అది భారతదేశమా? ఏ దేశం అది? ఆ దేశానికి కావలసినటువంటి వాన నేను కురిపించుతున్నాను. చూడండి, దేశానికి కావలసిన నీరు. ఇగో ఈ దేశానికి ఎంత నీరు అవసరం, ఎంత నీరు అవసరం. నీ దేశానికి ఎంత నీరు అవసరమో అంత నీరు దేవుడు కురిపించుచున్నాడు. ఇలా మీరు ఆలోచించుకుంటే దేవుడు నీ కొరకు చేస్తున్నది, నీ కొరకు ఆయన ఎంత నీరు కావాలో, వాన కావాలో, నీ దేశానికి కావలసినటువంటి నీరు ఆయన కురిపిస్తున్నాడు. ఆయన ఈ దేశానికి ఎంత, ఈ దేశానికి ఎంత, ఈ దేశానికి ఎంత. ఇగో ఇన్ని పంటలు వేసుకున్నారు, ఇదిగో అందుకే మీరు బయలుదేరాలి, ఇగో అక్కడికి వెళ్ళండి. ఇగో ఈ సంవత్సరం ఇక్కడ పంటలు వేయలేదు, ఇంకా అక్కడెందుకు వాన పడి కనుక ఇగో అక్కడికి వెళ్ళిపోండి. చూసారా, ఏ దేశానికి కావలసినంత నీరు దేవుడు ఇస్తున్నాడటండి. తొలకరి వాన, తొలకరి వాన. మళ్ళీ అన్నీ పెరిగే గనుక కొంచెం వాటికి కావాలి. ఇది ఫిల్టర్ వాటర్. మానవుడు కిన్లే, బిస్లరీ అని ఈ వాటర్ బాటిల్స్లో మంచి నీరు అందిస్తుంటే మానవుడికే కాదు ఫిల్టర్ వాటర్, నీ గింజకు కావలసినది వాన, ఫిల్టర్ వాటర్. మంచి నీరు పోస్తే మంచి మొక్కలు, మంచి గింజలు, మంచి పువ్వులు. చూసారండి, ఏదో బురద నీరు, లేకపోతే ఏదో ఆయిల్తో కలిపేసినటువంటి నీరు, ఏదో పాడైపోయినటువంటి వాటర్ పోస్తే పొలం పాడైపోద్ది. ఎంత చక్కగా ఆయన చేస్తున్నాడండి. మీ పిల్లలకు ఇవి చెప్పండి, దేవుడే అని చెప్పండి, ఆయన పెంచుతున్నాడని చెప్పండి. ఈ భూమి మీద వర్షము కురిపించాలంటే యోబు గ్రంథం 5:10 చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. ఆయన చెప్తున్నాడు చూడండి. దేవుడు అంటున్నాడు, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. ఈ వర్షము ఇదంతా కూడా నేల మీద, భూమి మీద నేను కురిపిస్తున్నాను. 3 అంతులు నీరున్నటువంటి సముద్రాల్లో కురిపించేస్తే వాన లేక మొక్కలు ఏమైపోతాయి? వాన లేక, నీరు లేక మీ చెరువులు, నదులు, నూతులు ఏమైపోవాలి? నీ నూతి నిండాలన్నా, నీ చెరువు నిండాలన్నా, నీ నదులు నిండాలన్నా, నువ్వు కట్టుకున్న డ్యాములు నిండాలన్నా నేను భూమి మీద వర్షము కురిపించాలి. ఇది ప్రభుత్వము వల్ల జరుగుతున్నది కాదు. వర్షము వెనుక రహస్యం దేవుడు కురిపించాలి. దేవుడు కావలసినంత నీరు కురిపించాలి. భూమి మీద ఎంత నీరు, ఏ దేశానికి ఎంత కావాలో అంతా ఆయన జాగ్రత్తగా ఆయన కురిపించాలి. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ కురిపించాలో, ఎక్కడ కురిపించకూడదు, ఇదంతా దేవుడు చెయ్యాలటండి. 1 రాజులు 8వ అధ్యాయం 35 చూడండి. 1 రాజులు 8:35. మరియు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా. చూడండి, ఎప్పుడు దానికదే వర్షం పడుతుంది అనుకున్నారా? ఇది ప్రకృతి ధర్మము అంటారా? నో, నీవు పాపం చేసావు గనక ఇక నీకు వర్షం కురవదు. ఆ సంవత్సరం అది 3 సంవత్సరాలు కావచ్చు,
నువ్వు పాపం చేసావు గనుక వర్షము కురవదు. వర్షము తొలకరి వాన, కడవరి వాన, వాటి వాటి ధర్మము చెప్పున అవి నడుస్తున్నాయని అనుకుంటున్నావా? నువ్వు ఎక్కువ తప్పులు చేస్తే నీకు వర్షం కురవదు, నీ పంట పండదు, నీకు కరువు వస్తుంది. కరువు. నీ కడుపు మాడిస్తే దేవుడు గుర్తొస్తాడు. ఈ మధ్యన చూడండి, సభలో అంటే ప్రజలు భలే వస్తున్నారండి. మీటింగ్లు అంటే, ప్రార్థన ఉంది అంటే వచ్చేస్తున్నారు జనం. ఎందుకంటే కరోనా వల్ల వాళ్ళకి అర్థమైపోయింది, బాబు ఎలాగైనా చచ్చిపోతాయేమో. దేవుడు కార్యక్రమాలు అన్నప్పుడు ఇక మేము రావాలి అని కొంతమంది వస్తున్నారు. కొంతమందికి ఎలాగ బుద్ధి ఉండదు, వదిలేయండి. వాన కురిపించాలి అంటే ఆ వాన ఆటోమేటిక్గా జరిగేది కాదు. ఇది నువ్వు పాపం చేస్తే వాన కురవదు. మరొక వచనం చూడండి, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనము. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని. బాబా కోతకాలమునకు ముందు పంట బాగా పండిపోయి చక్కగా వచ్చిన తర్వాత గాని, ఈ 3 నెలల్లో గాని నేను వర్షం గాని కురిపిస్తే ఆ గింజలన్నీ తడిసిపోతే, మొక్కలన్నీ వంగిపోయి కింద పడిపోతే ఎలా మీరు దానిని తినగలరు? అది ఎలా మీరు స్టోర్ చేయగలరు? కోతకాలమునకు ముందు, ఇంకా ఇవాళ కోస్తావనగా 3 నెలలకు ముందు పైరు చక్కగా పండి ఎండి నీటిగా గింజలు అవుతున్నటువంటి సమయంలో అవి పాడైపోకూడదని నేను కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసేదను ఆయన చెప్పుకుంటున్నాడండి. ఎవరన్నా అన్నారా? దేవుడే చేస్తాడని. దేవుడే ఈ వర్షాలు కురిపిస్తున్నాడు, దేవుడే పంటలు పండిస్తున్నాడు, దేవుడే కడవరి వాన, తొలకరి వాన, దేవుడే ఈ పంట పండడానికి 3 నెలలు కురవకుండా ఆయన చేస్తున్నాడు అని. టోటల్గా దేవుణ్ణి లోకం మర్చిపోయింది. దేవుడంటే ఇష్టం లేదు, దేవుడి దగ్గరికి రారు, దేవుడి గురించి వినరు, దేవుని గురించి చెప్పరు, దేవుని గురించి మాట్లాడుకోరు. దేవుడు అంటే అసలు ఆయన కబుర్లు చెప్పుకోరు. ఊరు మీద ఊసులు ఊసులు ఊసులు. ఫోన్ చేసి ఆయన గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? పోనీ దగ్గరుంటే పోనీ ఆయన గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? చూసారా? ఆయన గురించి మాట్లాడడానికి మనం ఈరోజు ఇక్కడ కలుసుకుందాం అంటారా? కొన్ని రహస్యాలు మాట్లాడుకోవాలా. వర్షం వెనుక రహస్యం కాదు, మనుషుల వెనుక రహస్యాలు మాట్లాడేయాలి. సరే, ఏమైపోయింది? ఆయన అంటున్నాడు, కోతకాలమునకు ముందు 3 నెలలు వర్షము లేకుండా చేసి తిని. ఎవరికండి ఇది అర్థం అవుతుంది? ఎవరు అర్థం చేసుకుంటున్నారు? రైతులుగా ఉన్నటువంటి వారు అర్థం చేసుకొని చెప్పవలసిన మాటలు. కానీ సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించాడు గనుక ఈ మహాజ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి, మన ద్వారా కొంతమందికైనా దేవుని గురించిన జ్ఞాపకాలు, దేవుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దేవుడు ఈ సృష్టి వెనుక ఉండి సృష్టిని నడిపించడమే కాదు, వర్షమును కూడా కురిపిస్తున్నాడు అని ఎవరు తెలియజేస్తారు? ఇవన్నీ పడుతున్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు చేస్తున్నాడు, నా తండ్రి చేస్తున్నాడు, మా దేవుడే ఇచ్చాడు. ఇది ఇలాగ అనుకోవాలి. ఇలాగ అనుకుంటే హాయిగా ఉంటుంది కదండి. మొన్న మీటింగ్ కావాలేదు, వర్షం పడింది. ఏమనుకున్నాను నేను? దేవుడే వర్షం కురిపించాడు, అవ్వకుండా ఆయనే చేశాడు. ఎందుకో ఆ రోజు మరి అలా చేశాడు. ఆ రోజు జనం రారని చేశాడా? ఆపాలంటే ఆయన ఆపగలడు కదా. అంటే ఎవరో రావలసింది ఉంది, వాళ్ళు రాలేదా? ఎవరో వినవలసినటువంటి మాటలు తర్వాత వారు వినాలి అని దేవుడు ఇలా చేశాడా? ఇలాగ ఆలోచించుకుంటే ఎలాగుంది? ప్రశాంతం ఏడం, లేకపోతే ఏం అర్థం కాకపోతే ఏమైపోద్దండి?
ఏడుస్తాం. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటే వర్షం కోసం ఏడుస్తారు ఎక్కడైనా? చూసుకోవాలి, వాక్యం ఎక్కడుందా అని చూడాలి. అమ్మమ్మమ్మ అయితే ఎక్కడ కన్నీరు కురిపించకూడదు. కన్నీరు ఎక్కడ కురిపించాలి కొంచెం ఆలోచించుకోవాలి కదండి. అంటే పాపం తెలీదు, అంటే చాలా సంవత్సరాలుగా లోకం అంతా వెళుతున్నటువంటి ఒక యాంగిల్లో మనం వెళ్ళిపోతున్నామండి. బైబిల్ బాగా అర్థం చేసుకుంటే ఎక్కడ కన్నీరు కార్చాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ మనం దేవుణ్ణి అడగాలి, ఎక్కడ మనం దేవుణ్ణి అడగకూడదు. నువ్వు చేయవలసిందంతా చెయ్యు. జరగవలసినది, జరిపించవలసినటువంటిది దేవుడు. మనం ఎప్పుడు ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నాను. వచ్చావు కదా, హాజరయ్యావు కదా, అయిపోయింది కదా, మంచి భోంచేసావు కదా, హ్యాపీ. పిల్లరా, వర్షము వెనుక రహస్యం. ఒక గింజకు కావలసినది, ఒక పంటకు కావలసినది, ఒక దేశానికి కావలసినది, ఇదంతా దేవుడేనటండి చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28:12. ద్వితీయోపదేశకాండం 28:12. యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతా ఆశీర్వదించుటకు యెహోవా నీ దేశమందు వాన కురిపించాలి అని ఒకవేళ అనుకుంటే, నువ్వు ఏ కార్యం చేయాలనుకుంటున్నావో నువ్వు ఆ కార్యం అంతా రెడీగా చేసుకో. ఆ రోజు నీ దేశంలో నేను వర్షం కురిపిస్తాను. ఒక దేశానికి, ఒక ఖండానికి, ఒక పొలానికి ఇవన్నీ ఆయనే కురిపిస్తున్నాడు అంటే ఒకటే ఒకటి గుర్తు చేసుకోవాలి, ఆయనే పెంచుతున్నాడు. నేను పిల్లలను పెంచి, నేనే పిల్లలను పెంచుతున్నాను. ఈ మొక్కను వర్షముతో పెంచుతున్నాను. ఆ మొక్క నుండి వచ్చినటువంటి కాయలు వలన నిన్ను పెంచుతున్నాను. ఆ ఆకులు తిన్నటువంటి కొన్ని జంతువులు, వాటిని నువ్వు తినటం వల్ల నేను నిన్ను పెంచుతున్నాను. నేను పిల్లలను పెంచుతున్నాను. నేటికి ఆయన పిల్లలను పెంచుతున్నాడు. ఈనాటికి ఆయనే పెంచుతున్నాడు. ఎంత పెంపకం అండి, ఎంత పెంచుతున్నాడు. యావత్తు ప్రపంచంలో 800 కోట్ల మందికి భోజనాలు పెట్టడం అంటే సామాన్యమైన పని అండి. ఇన్ని కోట్ల మందికి, పరలోకంలో కోటాను కోట్లు దేవదూతలకు, ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద వర్షం కురిపించుచున్నాడు. ఎంత చక్కగా ఉందండి మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద కురిపిస్తున్నాడు. నువ్వు అది పడినప్పుడు ఎవరు నీళ్ళు వేసారు నా మీద అని అనుకోవాలి. అంతే కదండి. చాలాసార్లు చెప్తాను, ఎవరైనా నీకు వెనకాసం గ్లాస్తో నీళ్ళు పంపిస్తారు అనుకోండి, ఏం చేస్తారు? హాయ్ అనుకుని వెళ్ళిపోరు. వెనకదే ఎవరు వేసారు నీళ్ళు అంతేనా? ఏమంటారు? వెనక్కి తిరిగి ఎవరు వేసారు నీళ్ళు? మరి ఆకాశం నుండి నీళ్లు పడుతున్నప్పుడు కనీసం తలెత్తాలి కదా. ఎవరేసారు నీళ్లు? దేవుడు. ఇది దేవుడు. దేవుడే నీ మీద వర్షం కురిపిస్తున్నాడు. అది మంచి వారి మీద కురిపిస్తున్నాడు, అది చెడ్డవారి మీద కురిపిస్తున్నాడు, నీతిమంతుల మీద కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద కురిపిస్తున్నాడు. ఇదంతా కురుస్తున్నప్పుడు దేవుడు కురిపిస్తున్నాడు, వానలు రప్పిస్తున్నాడు. దేవుడు నా మీద చల్లి నాకు చెప్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు, ఆయన ఉన్నాడు అని. ఎవరో నీళ్ళేస్తే ఎవరో తెలుసుకోవాలనుకునే నీవు, నీ మీద ఎన్నోసార్లు వర్షము పడుతున్నా నువ్వు
నీ జీవితంలో దేవుడు ఉన్నాడని, దేవుణ్ణి నమ్మాలని ఎందుకు నువ్వు ఆలోచించలేదు? హేతువాదిగైన నాస్తికుడుగానే ఎందుకు మిగిలిపోయావు? చచ్చినంత వరకు దేవుని నమ్మకుండా ఎలా చచ్చిపోయావు? నీకు పిచ్చి పెట్టింది. ఎంక్వైరీ లేదు, ఆలోచన లేదు, జ్ఞానము లేదు, బుద్ధిహీనులు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుందరు. వాళ్ళని ఏమనాలంటే మనం, బుద్ధి లేదురా మీకు, బుద్ధిహీనులురా, నీళ్లు పడుతున్నాయి మీకు, ఎవరు వేసారో తెలియదురా మీకు, బుద్ధి లేదు మీకు, బుద్ధిహీనులు. పిల్లరా, దేవుడు చేస్తున్నటువంటి క్రియలు ఆలోచించండి. ఎంత ఆశ్చర్యకార్యాలట ఆయనవి. కీర్తన 147:8. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడట. అబ్బా, ఇలా ఆకాశాన్ని అంతటినీ కప్పేస్తున్నాడటండి. ఆకాశం అంతా కప్పేస్తున్నాడటండి. ఏదైనా గొయ్యి కప్పండి అంటే ఎలా కప్పుతారు? ఒక సముద్రం కప్పండి అంటే ఎలా కప్పుతారు? ఇదిగోండి ఈ పొలం అంతా కప్పేయండి, గుంటలుగా ఉందంటే ఎలా కప్పుతారు? 1 ఎకరం కప్పచ్చు, 2 ఎకరాలు కప్పచ్చు, 3 ఎకరాలు కప్పచ్చు. కానీ ఎంత పెద్దది ఆకాశము! భూమి చిన్నది, ఆకాశం పెద్దది. ఈ ఆకాశాన్నట దేవుడు మేఘములతో కప్పేశాడట. భూమి కొరకు వర్షము సిద్ధపరచాలి అంటే, మేఘాలతో కప్పాలంటే ఎన్ని మేఘాలు ఉండాలి ఈ ఆకాశంలో? విమానం మీద వెళితే మీకు తెలుస్తుంది. మొదటి పొర, రెండో పొర, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది, 8ది, 9ది మేఘాలండి. వరుస లైన్, ఒకదాని తర్వాత మళ్ళీ ఒక గ్యాప్, మళ్ళీ మేఘం, మళ్ళీ గ్యాప్, మళ్ళీ మేఘం, మళ్ళీ గ్యాప్, మళ్ళీ మేఘం, మళ్ళీ గ్యాప్, మళ్ళీ మేఘం, మళ్ళీ గ్యాప్. ఈ కిటికీలోని చూసేసరికల్లా భూమంతా మొత్తం మేఘాలతో నిండిపో ఉంటుంది. ఇటువైపు అంతా మేఘాలతో ఉండిపోతుంది. ఆకాశం అంతా దేవుడు ఏం చేస్తున్నాడట? మేఘములతో కప్పేశాడట. చూడండి, నువ్వు పడుకునేటప్పుడు దుప్పటి కప్పితే ఎలా ఉంటుంది? చలేస్తున్నప్పుడు. ఎవరో రాత్రి దుప్పటి కప్పారు బాబు, ఇంకా చలేస్తుంది అనుకున్న టైముల్లోని అంటే ఏమనిపిస్తుంది? ఆకాశాన్నే కప్పేశాడట ఆయన మేఘాలతో. ఎన్ని మేఘాలు! ఇటు చిన్న చిన్న మేఘాల, ఒక వరుసలో మేఘాల, ఎన్ని వరుసలండి, ఎన్ని వరుసలు! విమానం ఎక్కితే మీకు తెలుస్తుంది. ఎన్నో ఇవంతా మేఘాలు ఉంటాయి. మళ్ళీ తర్వాత మేఘాలు ఉంటాయి, దాని తర్వాత మేఘాలు ఉంటాయి, దాని తర్వాత మేఘాలు ఉంటాయి, దాని తర్వాత మేఘాలు ఉంటుంది. ఆ మేఘాలన్నిటినీ దాటుకుంటూ అందుకే విమానం ఇలా లేవడం, ఇలా పైకి వెళ్ళిపోయి మేఘాలు దాటి పైకి వెళ్ళిపోతాడు. అంతే, పైకి వెళ్ళిపోగానే ఎండ, అక్కడ మీకు వర్షం పడుతుంటుంది, కిందనంతా వర్షమే, మొత్తం అంతా బురద అయిపోతుంటుంది. కానీ అతను పైకి వెళ్ళిపోగానే మళ్ళీ ఎండ, మంచి ఎండ, ఆ మీద నుండి అతను వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ తిప్పుతాడు తెలుసా? ఆ సముద్రము మీదకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మేఘాలు చాలా తక్కువ ఉంటాయి. అక్కడ అతను దించి, ఆ సముద్రంలో దించి, ఆ మేఘాలు కిందకి వెళ్ళి మళ్ళీ ఒక టర్న్ తీసుకొని అప్పుడు విశాఖపట్నం బీచ్ మీద నుండి, ఎప్పుడైనా మీరు విమానం ఎక్కినప్పుడు కిందన చేపలు కనిపిస్తుంటాయి తెలుసా? అంత కిందకి కట్ చేసి కిందకు వచ్చి ఇలా పైకి లేపుతాడు. అంటే మేఘాలు చూసుకుంటాడు. లేకపోతే అప్పుడప్పుడు ఇలాగ ఊగిపోతుంటాయి తెలుసా రెక్కలో. మరి నీటితో ఉన్నటువంటి మేఘాలు ఒక దడేలు అన్నది అనుకోండి, ఏమవుతాడు? మనం అక్కడ నుండే ప్రభునందు నిద్రించారనుకోవాలా. ఎంత చక్కగా తీసుకొస్తున్నాడు, ఆ కింద నుండి తీసుకొస్తాడు, అంతే ల్యాండ్ అయిపోద్ది, అంతే అయిపోయింది. పిల్లరా, దేవుడట ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరుస్తున్నాడు. ఈ ఆరిన నేల ఉన్నటువంటి మరి
ఎక్కడెక్కడైతే పంటలు పండిస్తున్నారో ఆ ప్రాంతాలలో వర్షాలు కురిపించాలి అని దేవుడు ఈ వర్షము గాని కురిపించకపోతే ఏ నీటితో నువ్వు నీ పంటలు పండించుకుంటావు? నువ్వు దాచుకున్న నీరు మొదటి పంటకే అయిపోద్ది. మా ఇంట్లో నీళ్లు పెడుతుంటారు, వాటర్ క్యాన్ పెడతారు. ఉదయం పెట్టిన క్యాన్ అంతా అయిపోద్ది. మళ్ళీ రాత్రి 8, 9, 10 కల్లా ఇంకొకటి పెట్టిరా, అయిపోయిందిరా. సరే, మనం త్రాగడానికి నీళ్లు 2 క్యాన్లు పెట్టుకొని అవి తాగాలి అని మనం దాచుకుంటుంటే, దేవుడు వర్షాన్నే అసలు కురిపించకపోతే, వర్షం అనేదే లేకపోతే ఈ భూప్రపంచంలో ఎలా మానవులు బ్రతుకుతారు? నేను పిల్లల్ని పెంచాలి, అది నా పిల్లలకు తెలియాలి. ఇది నేను చేస్తున్నానని నా పిల్లల కొరకు నేను రాయాలి. అందుకే బైబిల్ రాశాడు. ఈ బైబిల్లో ఉన్నవన్నీ మీరు అలా చదువుకోండి, మీకు అలా అర్థం అవ్వాలి. అప్పుడు దేవుడి మీద ప్రేమ పెరుగుతుంది. అప్పుడు దేవుడే చేస్తున్నాడని ఆయన ఎక్కువసేపు గుర్తొస్తాడు. వర్షం వస్తే గుర్తొస్తాడు, వర్షం ఆగినా గుర్తొస్తాడు, మేఘాలు వచ్చేసిన ఆయన గుర్తొస్తాడు. ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్య కార్యాలు. మేఘాలతో ఆకాశాన్ని కప్పేశాడంటే అబ్బాయి ఏం ఆశ్చర్యం అండి అది. భూమి కొరకు వానను సిద్ధపరచాలి. ఎందుకండి ఆయన సిద్ధపరచాలి? ఎందుకు ఆయన సిద్ధపరచాలి? నేనేం చేయాలి? ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది చెప్పండి? అదే కదండి, ఎవరు సహకరించలేదు అనుకోండి, ఎందుకే బాబు ఎవరు సహకరించలేదు, నేను ఎందుకు పాటలు చేయాలి అంటే ఎలాగుంటుందండి? ఎందుకంటే బాబు ఎవరో సహకరించరు, ఎందుకు ఇంక నేను ఎందుకు చేయాలి? మనిషి అనుకుంటాడు, ఎవరో లేకపోతే, ఎవరో సహకరించకపోతే ఎందుకండి నేను ఇదంతా చేసింది అంతా ఎందుకండి? చూసారా ఏమంటాడు? మరి దేవుడు ఏమనుకోవాలి? ఎవడూ నమ్మనప్పుడు, అందరూ తిరగబడినప్పుడు, ఎవరూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేనప్పుడు ఆయన ఏమనుకోవాలి? ఎందుకురా బాబు వీళ్ళకి వర్షం అంతా టోటల్గా ఆపేస్తే బెస్ట్. కానీ దేవుడు ఈ వర్షం అనే ఈ కార్యక్రమాన్ని దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడు. ఎందుకంటే నేను పిల్లలను పెంచాలి. నేను పిల్లలకు పెంచాలి అంటే ఈ వర్షం కురిపించాలి. వర్షం కురిపిస్తే పంటలు పండాలి. ఆ పంటలు నా పిల్లలు తిని ఆహారంగా బ్రతకాలి. సరే, ఒక్కొక్కటి లింక్. ఆహారపు గొలుసు అని చిన్నప్పుడు పాఠాలు మీరు నేర్చుకొని ఉంటారు. నేను పాఠాలు నేర్చుకోలేదు. ఆహారపు గొలుసు, ఒక జీవి మరొక జీవి మీద, మరొక జీవి మరొక జీవి మీద, మరొక జీవి మరొక జీవి మీద, పరాన్న జీవులు, ఈ జీవులు, ఆ జీవులు. ఏంటండి ఇదంతా? మనిషి రాశాడు. ఆకును తింటది మేక, మేకను తింటది పులి, పులిని తింటుంది మరొకటి. ఇది కదరా ఆకలి. ఇదే మానవుడు తెలిసింది. ఇది కదరా ఆకలి అంటున్నావు, ఇది కదరా దేవుడు. ఇదే కదా, ఇదే కదండి దేవుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దేవుడు నిజంగా మనల్ని ఎంత చక్కగా ఆయన పోషిస్తున్నాడండి. దేవుడు ఎలాగ ఆయన మనల్ని పెంచుతున్నాడండి. 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు నువ్వు పెరిగావు అంటే నువ్వు ఆలోచించుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఎలా పెరిగాను, ఎలా బ్రతికాను, ఎలా తిన్నాను? ఇన్ని సంవత్సరాలు ఆయన పెంచుతున్నాడా నన్ను? అయితే ఆయన గురించి ఏం చెయ్యాలి అని నీవేనా ఏ రోజైనా ఆలోచించావు నువ్వు? ఒక తల్లి పెంచితే నా తల్లిని చూసుకోవాలి, ఒక తండ్రి పెంచితే నా తండ్రిని చూసుకోవాలి, ఒక అక్క పెంచితే ఒక అక్కను చూసుకోవాలి, ఒక అన్న పెంచితే ఒక అన్నను చూసుకోవాలి. నన్ను పెంచినందుకు వాళ్ళను నేను చూసుకోవలసిన బాధ్యత ఉంది అనుకున్న ఈ లోకంలో దేవుడు నిన్ను పెంచుతున్నప్పుడు దేవుని గురించి నువ్వు ఏం ఆలోచించావు? చూసావా? నీ తండ్రి దగ్గర, నీ తల్లి దగ్గర, నీ అక్క దగ్గర, నీ తమ్ముడి దగ్గర, నీ అన్న దగ్గర ఇలా ఆలోచించినటువంటి నీవు దేవుడు ఇన్ని చేస్తున్నా దేవుని గురించి ఏం ఆలోచించావు?
అసలు మనిషి ఫెయిల్. మనిషి దేవుణ్ణి పట్టించుకోలేదు, దేవుని గురించి ఆలోచించలేకపోతున్నాడు మనిషి. కారణం, నీ తలంపులు వేరేగా మారిపోయి, నీ ఆలోచనలు దెయ్యం దెబ్బతీసింది. అందుకే దేవుడు అంటే ఈరోజు టోటల్గా యావత్తు ప్రపంచం మరి వదిలేసుకుంది ఆయన్ని. అందుకే చూడండి ఈరోజు వైరస్లు 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 ఆలోచిస్తున్నాను చాలా రోజులుగా. మోషే కాలంలో మొదటి తెగులు, రెండో తెగులు, మూడో తెగులు, నాలుగో తెగులు, ఐదో తెగులు, 10 తెగులు వచ్చినట్టుగా ముందు జరిగినదే ఇప్పుడు జరుగును. అలాంటి ఒకటి దాని తర్వాత ఒకటి, మరొకటి అయిపోతే మరొకటి, మరొకటి అయిపోతే మరొకటి. ప్రియులారా, ఇదేంటండి ఈ తెగుళ్ళు? అది రూపం మార్చుకోవడం ఏంటండి? నువ్వు రూపం మార్చుకున్నావు అంటే బాగుంది, కానీ అంతేనా? అవి రూపాలు మార్చుకోవడం ఏంటి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు వర్షాన్ని కురిపించి యావత్తు పంటలను పెంచుతున్నాడు. నిన్ను కూడా ఆయన పెంచుతున్నాడు. నేను పిల్లల్ని పెంచి నేను గొప్పవారిగా చేశాను. ఇంతమందిని నేను పెంచాను, ఇంతమందిని నేను పోషించాను. మీకు ఇచ్చినటువంటి పిల్లలను మంచి వాక్యోపదేశకులుగా మీరు పెంచలేరా? దేవుని కోసం పెంచలేరా? నేను ఇంత చేసినందుకు అయ్యో దేవుడు నాకు ఇంత చేశాడు కనుక దేవుడి కొరకు నేను ఏదో చెయ్యాలి అని అనుకుంటే ఏం చెయ్యాలి? భోజనం వండి పెడతావు ఆయనకి? తింటాడా ఆయన? చెప్పు. ఆయనకేం బట్టలు పెడితే ఆయన వేసుకుంటాడా? ఆయన బంగారం పెడితే ఆయన ఏమైనా తీసుకుంటాడా? నువ్వు చెయ్యాలి అనుకుంటే నీ పిల్లలను నిన్ను పెంచినందుకు నీ పిల్లలను దేవుని కొరకు పెంచాలి. ఇలాంటి మాటలు నీ పిల్లలకు నేర్పించాలి. ఈ మాటలు అనేక మందికి నీ పిల్లలు చెప్పాలి. అదే కదండి నేను చదువుకుందాం. 78 కీర్తన. కీర్తన 78:4-5. యెహోవా స్తోత్రార్హ క్రియలు, స్తోత్రార్హ క్రియలు. స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఏంటి తండ్రి? మేఘాలు కప్పిసా, వర్షం పడిపోయిందా, గింజ కావలసిన నీళ్ళు ఇచ్చా, స్తోత్రార్హం, స్తోత్రం. ఆయన బలము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని ఇంక మేము దాచం, మాకు అర్థమైపోయింది. ఇగో మా పిల్లలకు మేము చెప్తాం. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు వారు వివరించినట్లు మేము చెప్తాం. మీరు చెప్తారా? మేము చెప్తాం, మేము చెప్తాం, నేను చెప్తాను. అంతే కదండి. ఎవరికి చెప్పాలి? ఎవరికి నేర్పించాలి? నేను చెప్తాను, మేము చెప్తాము. నిజంగా ఈ తరంలో జైశాలి గారి మరి ఆయన శిక్షణలో ఎంతమంది కాలేజీలు కట్టి ఎంతమంది ఈరోజు ఈ వాక్యాలు నేర్పిస్తున్నారు. ఏం చేస్తావు నువ్వు? మేము నేర్పిస్తాం. కాలేజీ కడుతున్నారు, మేము నేర్పిస్తాం. కాలేజీ కడుతున్నాం, నేర్పిస్తాం. క్రైస్ట్ చర్చ్ ఒక హైదరాబాద్ కానివ్వండి, ఒక గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఎన్ని ప్రాంతాల్లో కానివ్వండి, మేము నేర్పిస్తాం. రాగల పుట్టబోవు పిల్లలకు, రాగల తరములలో పుట్టబోవు పిల్లలకు మేము నేర్పిస్తాం. అంతే కదండి. మాకు జైశాలి గారు నేర్పించారు, మేము మీకు చెప్తున్నాం. ఆ తర్వాత ఇంకెవరు చెప్తారు? ఆ తర్వాత ఇంకెవరు చెప్తారు? మరి మీ పిల్లలు 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 మరి పిల్లలందరికీ మరి వీళ్ళు ఎప్పుడు చెప్తారు? వీళ్ళందరికీ ఎప్పుడు నేర్పిస్తారు? కనుక ఆయనే పెంచుతున్నాడు, ఆయనే అన్నీ చేస్తున్నాడు. నువ్వు కనీసం ఇలాంటివి చేయకపోతే ఆయన నిన్ను అంగీకరిస్తాడా? నీ మీద జాలి చూపిస్తాడా? నీ గురించి ఆయన ఏం చేయాలి? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి వెనుక అతడే, వర్షం వెనుక అతడే, సృష్టి వెనుక
అన్నిటి వెనుక ఉన్న రహస్యం ఏంటంటే దేవుడే. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎన్ని చేస్తున్నారు మీరు, ఎన్ని సిద్ధపరుస్తున్నారు, ఎందరిని పెంచుతున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పటి వరకు మీరే ఇవన్నీ చేస్తున్నారని మీ పిల్లలు తెలుసుకొని, మీ పిల్లల మనసులు మీ మీద వచ్చేటట్లుగా తండ్రి తమ పిల్లలకు ఈ విషయాలన్నిటినీ నేర్పించి, మా గర్భాన పుట్టిన పిల్లలలో ఎవరు హేతువాదిగా నాస్తికుడిగా దేవుడు లేడని పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా ఈ మాటలు మేము నేర్పించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి.